హలో బిజీ పీపుల్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము దగుడ్షేట్ గణపతి దర్శనానికి వచ్చాము. పూణేలో దగుడ్షేట్ గణపతి అంటే చాలా ఫేమస్. అంటే మన హైదరాబాద్లో ఖైరతాబాద్ గణపతి లాగా, ముంబైలో లాల్బాగ్ గణపతి లాగా పూణేలో దగుడ్షేట్ గణపతి ఫేమస్ అనమాట. ఈవినింగ్ టైంలో రష్ ఎక్కువ ఉంటుందని మధ్యాహ్నమే దర్శనానికి వచ్చాము. అయినా దర్శనానికి 2 గంటల పైనే పడుతుంది టైము. దర్శనం తర్వాత ఆ చుట్టుపక్కల ఇంకా చాలామంది గణపతులు ఉన్నారు. కొందరిని దర్శించుకొని తులసిబాగ్లో షాపింగ్స్ అవి చేసేలేకి 7:30 అయిపోయింది. 7:30కి రిటర్న్ అయ్యాం. యాక్చువల్గా ఆ చుట్టుపక్కల చాలా ఫేమస్ గణపతి మండపాలు ఉన్నాయి. చూడడానికి చాలా టైం పడుతుంది. మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఎక్కువ టైం లేదు. సో ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 గణపతి మండపాలు చూసి వచ్చేసాము. యాక్చువల్గా అక్కడ మోర్ దెన్ 15-20 ఫేమస్ మండపాలు ఉన్నాయి. ఓన్లీ ఆ సరౌండింగ్స్లోనే, దగుడ్షేట్ గణపతికి సరౌండింగ్స్లోనే ఆల్మోస్ట్ 15-20 ఉన్నాయి ఫేమస్. ఎప్పుడైనా టైం కుదిరితే చూడండి. పూణేలో వినాయక చవితిలో గమనించదగ్గ విషయం ఏంటంటే, వీళ్ళు మండపాల్లో యాక్చువల్గా విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టరు. ఆ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మండపంలో పెడతారు. ఆ 9 రోజులు పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టుకుంటారనమాట. నేను ఆ రోజుల్లో నిగిడిలో ఉండేవాడిని. వినాయక చవితి రోజు గుడికి వెళ్తే గుళ్ళో విగ్రహం లేదనమాట. అరే ఏమైపోయిందిరా విగ్రహం అనుకున్నాను. తర్వాత చూస్తే బయట మండపంలో ఉందన్నమాట. తర్వాత అప్పుడు మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఏంటంటే కల్చర్ ఏంటంటే ఆ గుళ్ళో ఉన్న విగ్రహాన్నే మండపంలో పెడతారు. తర్వాత ఊరేగింపులు ఆ నవరాత్రులు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్లోనే పెడతారనమాట. మన సైడ్ అలా కాదు. మన సైడ్ మండపం అంటే సపరేట్గా విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారు. దాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మన తెలుగు స్టేట్స్కి ఇక్కడ మహారాష్ట్ర కల్చర్కి డిఫరెన్స్ అనమాట. మహారాష్ట్రలో గణపతి ఫెస్టివల్ని ఫీల్ అవ్వాలంటే తప్పనిసరిగా దగుడ్షేట్ సైడ్ వెళ్ళాల్సిందే. आगतम स्वागतम सुस्वागतम. नवसाचा गणपती व्यवस्थापक हुतात्मा व्यवस्था मंडपाच्या दोन्ही बाजूस, मध्यभागी व मंडपाच्या बाहेरील बाजूस केलेली आहे. तरी भाविकांनी त्याचा अवश्य लाभ घ्यावा. जायचं त्यांनी मानलं जाऊ. कुठं जायचंय? चला दर्शनाला जायचं त्यांनी मानलं जावं. पटपट चला दर्शनाला जायचं त्यांनी मानलं जावा.